ఓకే. సో ఇవాళ మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి నెక్స్ట్ మీకు యూనిట్ 6లో నేషనల్ డైవర్సిటీలో ఫస్ట్ వన్ ఏ రీడింగ్. మై చైల్డ్హుడ్. మై చైల్డ్హుడ్ అంటే ఈ లెసన్లో మెయిన్ మనకి అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి చైల్డ్హుడ్ లైఫ్ గురించి ఆయన రాసుకున్న బుక్లోంచి మనకి తీసుకున్న లెసనే. ఓకే. సో ఈయన రాసుకున్నారు కాబట్టి అబ్దుల్ కలాం గారి గురించి ఫస్ట్ అతని గురించి మాట్లాడుకుందాం. చూడండి. డాక్టర్ ఆవుల్ పకీర్ Jainuddin Abdul Kalam was born on 15th October 1931 at Rameswaram in Tamil Nadu. 1931 లో అక్టోబర్ 15th రామేశ్వరంలో పుట్టారు. He was responsible for the evolution of ISRO's launch vehicle program, particularly the PSLV configuration, and for the development and the operations of Agni and Prithvi missiles, and for building indigenous capability in critical technologies through networking of multiple institutions. In 1931 అక్టోబర్ 15 బోర్న్ అయ్యారు కదా. పుట్టిన తర్వాత ఈయన ఎక్కడ వర్క్ చేశారంటే ఇస్రోలో వర్క్ చేశారు. ఇస్రో బెంగళూరులో. ఓకే. వర్క్ చేసిన తర్వాత అందులో వర్క్ చేస్తున్నప్పుడే ఈయన యాక్చువల్గా ఏంటంటే ఈయన అనుకున్న జాబ్ వేరు, ఈయనకు వచ్చిన జాబ్ వేరు. ఓకే. ఈయన యాక్చువల్గా పైలట్ అవ్వాలనుకున్నాడు. ఏమైందంటే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈయనకి రాలేని జాబ్ ఏంటంటే ఈయన ఒక 2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. అంటే పైలట్కి అటెండ్ అవుతారు. అటెండ్ అయితే మొత్తం ఒక 10 మెంబర్స్ అటెండ్ అయితే 8 మెంబర్స్ని తీసుకుంటారు. ఈయన 9th మెంబర్. ఈయన 9th పొజిషన్లో ఉంటారు. రాలేదని మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. అదే ఇస్రోలో అటెండ్ అవుతాడు. ఇస్రోలో తనకి వస్తుంది అబ్దుల్ కలాం గారికి. ఇస్రోలో వస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. ఏమవుతుందంటే ఈయన అలా ఒక చోటకి వెళితే పీస్ఫుల్గా ఉందామని ఒక హిల్స్ ఉన్న ఏరియాలోకి వెళ్తారు. ఈయనకి ఒక స్వామీజీ కనిపిస్తారు. ఎందుకని అడిగితే ఆయన అడుగుతారు, ఎవరో స్వామీజీ అడుగుతారు అబ్దుల్ కలాం. అడిగితే నేను అనుకున్నది ఒకటి కానీ నాకు వచ్చింది ఒకటి అని అంటారు. అది నీ డెసిషన్ కాదు, గాడ్ విల్ డిసైడ్ అని చెప్తారు. మనకి వచ్చిన దాన్ని మనం హార్ట్ఫుల్గా చేసుకెళ్ళాలి అని చెప్తే అప్పుడు ఆయన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి జాయిన్డ్ ఇన్ ఇస్రో అండ్ వర్కింగ్ ఆన్ ది మిసైల్స్. అగ్ని ఇక్కడ చూడండి, మీకు అగ్ని అండ్ పృథ్వీ అండ్ మిసైల్స్ అనేవి ఈయన ఇంప్లిమెంట్ చేశాడు, ఈయన డెవలప్ చేశాడు ఇస్రోలోకి వెళ్ళిన తర్వాత. ఈయనతో పాటు ఒక టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఈయన ఫ్రెండ్స్ కూడా వర్క్ చేశారు ఈయనతో పాటు. ఓకే. చూడండి. In this literally pursuit four of Dr. Kalam's books, Wings of Fire, India 2020, A Vision for the New Millennium, My Journey, and the Ignited Minds Unleash the Power of with India have become household names in India among the national abroad. ఈ బుక్స్లో మీకు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి తీసుకుందే మై చైల్డ్హుడ్. వింగ్స్ ఆఫ్ ఫైర్లో మొత్తం ఆయన చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఆయన చివరి రోజు వరకు మొత్తం అన్నీ రాసుకుంటూనే ఉన్నారు. ఆయన ఒక డైరీ మెయింటైన్ చేస్తారు యాజ్ ఏ ప్రెసిడెంట్గా. ప్రెసిడెంట్ అంటే మనకి అసలు మామూలుగానే ఖాళీ ఉంటుంది, ఏదైనా ప్రొఫెషన్ అయితే. ప్రెసిడెంట్ అంటే అసలు ఖాళీ ఉంటుంది. ఈయన ఒక డైరీ మెయింటైన్ చేశారు. ఆయన అవంతా కలిపి వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఈయన ఆటోబయోగ్రఫీ మొత్తం అందులో రాసుకున్నారు. దాన్ని తీసుకుందే మై చైల్డ్హుడ్. చూడండి. Kalam became the 11th President of India 15th July in 2002. 2002లో 11th President of India కింద ఈయన ఎలక్ట్ అయ్యారు. అర్థమవుతుందా? ఈయన ఎలక్ట్ చేసిన తర్వాత 2002 to 2005 కదా వీళ్ళ పీరియడ్, 5 years పీరియడ్. 2002 to 2007 చేశారు. 2007 నుంచి మళ్ళీ చేయమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఈయన రిజెక్ట్ చేశారు. నేను చెయ్యను అని చెప్పారు. ఓకే. ఈయన స్టోరీ చూడండి. I was born into a middle class Tamil family in the island of Rameswaram in Madras state. Olden days to 19 before independence ముందు మద్రాస్ అని పిలిచేవారు. ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాము. దాన్ని మద్రాస్ అని పిలిచేవారు.
So my father Jainuddin had neither much formal education for much wealth. Despite these disadvantages, he possessed a great innate wisdom and a true generosity of spirit. Okay. వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నారు. మై ఫాదర్ జైనులుద్దీన్ హ్యాడ్ నెయిదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్. నెయిదర్ నార్ సెంటెన్స్ యూస్ చేశారు చూడండి. అంటే నెయిదర్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, అలాగే వెల్త్ కూడా లేదు. అంటే చదువు లేదు, డబ్బు లేదు. నెయిదర్ నార్ అంటే లేదు, అర్థమవుతుందా? సో వాళ్ళ ఫాదర్కి ఎడ్యుకేషన్ లేదు, అలాగే వెల్త్ కూడా లేదు, మనీ లేదు. సో డిస్పైట్ దీస్ అడ్వాంటేజెస్, డిస్పైట్ అయినప్పటికీ, డిస్పైట్ రైట్, దీస్ డిసడ్వాంటేజెస్ అంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీలో. హీ పాసెస్డ్ ఎ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అండ్ ఎ ట్రూ జనరసిటీ ఆఫ్ స్పిరిట్. ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ ఫాదరు కలాంని ఎలాగైనా చదివించాలి అని తనకి ఎలాగ లేదు. ఇప్పుడు అంతే కదా, మన పేరెంట్స్ అంతే కదా, మన పేరెంట్స్ ఎలాగ చదువుకోలేదు, ఎలాగ మా పిల్లల్ని చదివించాలని వాళ్ళు అనుకుంటారు, అవునా కదా? సేమ్ ఇక్కడ అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ అదే అనుకున్నాడు, ఇలాగ చదివించాలి. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హీ హ్యాడ్ అన్ ఐడియల్ హెల్ప్ మేట్ ఇన్ మై మదర్ ఆషియమ్మ. సో వీళ్ళ మదర్ పేరు ఆషియమ్మ, ఫాదర్ పేరు జైనులుద్దీన్. I don't know recall the exact number of people she fed every day. సో వీళ్ళ మదరు ఎవరైనా ఇంటికి వచ్చి, అదే మన రిలేటివ్స్, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి వెళ్తే భోజనం వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపేది కాదంట. బట్ ఐఎమ్ క్వైట్ సర్టైన్ దట్ ఫార్ మోర్ outsiders ate with us than all the members of our own family put together. సో వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, వాళ్ళ మదర్ పెట్టేది ఫస్ట్లో. సో వీళ్ళు కూడా అలాగే కొంతమంది చేసేవారు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఏ షార్ట్ బాయ్ విత్ ఎ రాదర్ undistinguished looks, born to all and handsome parents. We lived in our ancestral house, which was built in the middle of the 19th century. సో వీళ్ళు ఉంటున్న హౌస్ యాన్సెస్ట్రల్ అంటే వాళ్ళ పూర్వీకులు, యాన్సెస్ట్రల్ అదే మన తాతగారని మన అలా అంటాం కదా, గ్రాండ్ మదర్ వాళ్ళ హౌస్ అని, వాళ్ళ హౌసెస్లో ఉండేవారు. అది 19th centuryలో. ఇట్ వాజ్ ఎ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్. సో అది పక్కా హౌస్ అది, మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ ఆన్ ద మస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. మస్క్ అనమాట, మస్క్ అంటే మసీద్ అని. ఓకే, సో మస్క్ స్ట్రీట్లో అంటే మసీద్ స్ట్రీట్లో ఆ హౌస్ ఉంది. ఏంటది? లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ వాటితో చేసిన హౌస్ ఇది. మై austere father used to avoid all essentials, comforts and luxuries. Okay, and however all necessities were provided for in terms of food, medicine or clothes. In fact, I would say mine was very secure childhood, both materially and emotionally. ఇక్కడ ఏం చెప్తానంటే, in all necessities were provided for in terms of food, medicine or clothes. సో వాళ్ళకి అది రామేశ్వరం కదా. నెక్స్ట్ ప్యాసేజ్లో ఉంటుందండి. ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ బ్రోక్ అవుట్ ఇన్ 1939 when I was 8 years old for reasons I have never been able to understand. సో సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939 to 1945, 1939లో స్టార్ట్ అయింది సెకండ్ వరల్డ్ వార్. సో అప్పుడు తనకి 8 years old. So for reasons I have never been able to understand, a sudden demand of tamarind seeds erupted in the market. Erupted అంటే పాపులేషన్ అని, డిమాండ్ పెరిగిందని. ఓకే, సో ఆ టైంలోని tamarind seeds అంటే చింతపండు, వాటి అదే ఇక్కలు అంటాం కదా. సో అవి వాటికి డిమాండ్ పెరిగిందంట. ఎందుకు పెరిగిందో తనకి తెలియదు, అది కూడా మెన్షన్ చేశాడు. ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. ఏ డిమాండ్ ఆఫ్ tamarind seeds erupted in the market. సో అప్పుడు tamarind seedsకి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. I used to collect the seeds and sell them to provision shop on the Musk Street. సో అవన్నీ కలెక్ట్ చేసి ఆయన ఏం చేశాడంటే, కలెక్ట్ చేసి ఎక్కడ మస్క్ స్ట్రీట్లో ఉన్న ఒక షాప్లో ఇచ్చేవాడు, అమ్మేవాడు. ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 అనా అనేవారు.
ఇప్పుడు మనకి 20s and 30sలో అనా అందేవాడు 1 అనా అంటే ₹1 అనుకోండి 1 అనా. సో ఆయన అంత అన్ని కలెక్ట్ చేసి ఆ మనీ తీసుకున్నాడు. మై బ్రదర్ ఇన్ లా Jalaluddin would tell me stories about the war which I would later attempt to trace in the headlines in Dinamini. So ఏమైందంటే our area being isolated was completely unaffected by the war. సో చూడండి, సో మొత్తం అన్ని ఏరియాల్లోని ఎందుకు వచ్చిందో మనకి ఇప్పుడు చెప్తున్న రీజన్ చూడండి. సో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళ బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ వుడ్ టెల్ ద స్టోరీస్ అబౌట్ ద వార్. సో వార్ గురించి డీటెయిల్స్ చెప్తూ ఏమైనా వార్ గురించి డీటెయిల్స్ చెప్పేవాడు. దాంతో పాటుగా అన్ని ఏరియాల్లోని వరల్డ్ వార్ జరుగుతుంది కదా, అన్ని ఏరియాల్లోని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే మీరు ఇలా తిరగకూడదు, ఇలాగా బయట షాప్స్లో కానీ ఇలా ఓపెన్ చేయకూడదు అని పెట్టారు. కానీ వీళ్ళ ఏరియాలో మాత్రం చూడండి, అవర్ ఏరియా బీయింగ్ ఐసోలేటెడ్ వాజ్ కంప్లీట్లీ అన్అఫెక్టెడ్ బై ద వార్. కంప్లీట్లీ అన్అఫెక్టెడ్, ఐసోలేటెడ్ చేశారు. ఐసోలేటెడ్ అంటే ఎవరిని రానివ్వడం కానీ ఎవరిని వెళ్ళనివ్వడం కానీ చేస్తారు. ఐసోలేటెడ్. ఇప్పుడు మనకి కరోనా వచ్చింది కదా, ఐసోలేషన్ వార్డ్ అంటారు. ఐసోలేషన్ వార్డ్ అంటే ఓన్లీ ఎవరిని రానివ్వరు, వాళ్ళనే ఉంచుతారు. వెళ్తే డాక్టర్స్ వెళ్తారు, లేదంటే నర్సెస్ వెళ్తారు, అంతే తప్ప ఎవరిని వెళ్ళవడం కానీ రానివ్వడం కానీ చేయరు. సో ఐసోలేట్ చేశారు. కానీ వరల్డ్ వార్లో వీళ్ళ ఉంటున్న ఏరియా మాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ అండ్ allied forces and something like a state of emergency was declared. సో అప్పుడు మొత్తం అక్కడ ఉన్న మొత్తం కంట్రీ అంతా, ఓన్లీ రామేశ్వరం కాదు, మొత్తం కంట్రీ అంతా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. రైట్. ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ అట్ రామేశ్వరం స్టేషన్. సో ఆ టైంలోనే అప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేశారు కదా, రామేశ్వరంలో అక్కడ ఒక ట్రైన్ ఆగుతూ ఉండేది. The newspapers now had to be bundled and thrown out from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanushkodi. So రామేశ్వరంలో ఆగేది వీళ్ళకి దగ్గరగా ఉండేది ధనుష్కోడి. ధనుష్కోడిలో ట్రైన్ ఆగేది కాదు. సో ఆ స్టేషన్ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే న్యూస్ పేపర్స్ బండిల్స్ విసిరేసేవారు స్టేషన్లో. ట్రైన్ మూవ్ అవుతూ ఉండేది, ఆ న్యూస్ పేపర్ బండిల్స్ ఏం చేసేవారంటే స్టేషన్లో విసిరేసేవారు. సో అవి కలెక్ట్ చేసి మొత్తం అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో మొత్తం సైకిల్ మీద తిరిగి అమ్మేవారు. ఇప్పుడు చూడండి, న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం టు లుక్ ఫర్ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ అండ్ ఇఫ్ ఐ న్యాచురల్లీ ఐ ఫెల్డ్ ఎ స్లాట్. Samsuddin helped me earn my first wages. Half a century later, I can still feel the surge of pride in earning my own money for the first time. సో ఇక్కడ ఒక అతను ఉన్నాడు, సంసుద్దీన్కి హెల్ప్ చేశాడు. ఏంటి, ఆ పేపర్స్ పట్టుకోవడం, ఇసిరేశారు కదా స్టేషన్లోకి, ఇసిరేస్తే వాటిని కొన్ని పట్టుకోవడం కొన్ని పడుకోవడం. సో తనకి హెల్ప్ చేశాడు. అలాగే తన ఫస్ట్ ఎర్నింగ్ అంటే తనగా సంపాదించిన మనీ కూడా న్యూస్ పేపర్స్ అని చెప్తున్నాడు ఆయన. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్యారెక్టర్తోనే, ఏదో క్యారెక్టర్ ఉంటుంది, పుట్టిన వాడికి ఏదో క్యారెక్టర్ ఉంటుంది. ఇంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైన్ ఇన్ ఏ సర్టెన్ వేస్ బై ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. అండ్ ఐ ఇన్హెరిటెడ్ హానెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్, ఫ్రమ్ మై మదర్. ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గాడెస్. ఇన్హెరిటెడ్ అంటే పుట్టుకతో రావడం. ఇన్హెరిటెడ్ ఏంటంట, వీళ్ళ ఫాదర్ నుంచి వీళ్ళ మదర్ నుంచి హానెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. హానెస్టీ, ఎలా నిజాయితీగా ఉండాలో. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎవరితో ఎలా ఉండాలో వచ్చిందని చెప్తున్నాడు. ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గాడెస్ అండ్ కీప్ డీప్ కైండ్నెస్ అండ్ సో డిడ్ మై 3 brothers and sisters. I had 3 close friends in my childhood, రామనాథ శాస్త్రి, అరవింద్ అండ్ శివప్రకాశన్. సో వీళ్ళ సిస్టర్స్ కూడా మై 3 brothers and sisters, వీళ్ళకి 3 brothers 3 sisters. మొత్తం ఈ ఎవరికి, అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ 3 close friends. ఈయనకి 3 close friends ఉన్నారు. వాళ్ళ పేర్లు, ఫస్ట్ వన్ రామనాథ శాస్త్రి, సెకండ్ వన్ అరవిందన్,
నెక్స్ట్ వన్ శివప్రకాశన్. సో వీళ్ళ ముగ్గురు ఈయన క్లోజ్ ఫ్రెండ్స్. ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ద ఆర్థోడాక్స్ హిందూ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్. ఆర్థోడాక్స్ అంటే వీళ్ళందరూ ఇప్పుడు అబ్దుల్ కలాంతో కలిపి నలుగురు కదా, అబ్దుల్ కలాం గారు ఒకరు, ఎవరు ఇంకా రామనాథ శాస్త్రి ఒకరు, అరవిందన్ ఒకరు, శివప్రకాశన్ ఒకరు. వీళ్ళ నలుగురు ఆర్థోడాక్స్ అంటే నలుగురు ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు, మొత్తం నలుగురు డిఫరెంట్ మతానికి చెందిన. ఆర్థోడాక్స్ అంటే బిలాంగ్స్ టు ద డిఫరెంట్ రిలీజియన్స్. As children, none of us ever felt any different among us ourselves because our religious differences and upbringing. చెప్పాను కదా. సో వీళ్ళ నలుగురు ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళ హ్యాబిట్స్ కూడా ఒకటేలా ఉండేవి కాదు, కానీ వీళ్ళ నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. మీరు పిక్చర్లో చూస్తే చూడొచ్చు, పిక్చర్లో చూడండి, వీళ్ళ నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. In fact, Ramanatha Shastri was a son of Pakshi Lakshmana Shastri and high priest of the Rameshwaram temple. So Ramanatha Shastri వాళ్ళ ఫాదర్ ఎవరంటే లక్ష్మణ్ శాస్త్రి, పక్షి లక్ష్మణ్ శాస్త్రి, హై ప్రీస్ట్ అనమాట. PRIEST, ప్రీస్ట్ అంటే పూజారి అని. ఓకే, సో రామేశ్వరం టెంపుల్లో ఈయన మెయిన్ ప్రీస్ట్ అనమాట, ఈయన మెయిన్ పూజారి. ఇక్కడ వాళ్ళ ఫాదర్స్ గురించి చెప్తున్నాడు. రామనాథ శాస్త్రి వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ శాస్త్రి. లేటర్ హీ టుక్ ఓవర్ ద priesthood of the Rameshwaram temple from his father. Aravindan was went into the business of arranging transport for visiting pilgrims. సో ఇక్కడ చూడండి, అరవిందన్ అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిల్గ్రిమ్స్. సో పిల్గ్రిమ్స్ అంటే డివోటీస్, అంటే భక్తులు అంటాం కదా. సో ఎవరైతే చూడడానికి వస్తారు కదా, రామేశ్వరం టెంపుల్ చూడడానికి వస్తారు, అరవిందన్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట వాళ్ళు. సో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫ్రమ్ ద సౌతర్న్ రైల్వేస్. సో సౌతర్న్ రైల్వేస్లో క్యాటరింగ్ చేస్తుంటారు ఎవరు, శివప్రకాశన్. సో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ గురించి డీటెయిల్గా రాసుకున్నారండి. డ్యూరింగ్ ద యాన్యువల్ శ్రీ సీతారామ కళ్యాణం సెరమనీ అంటే అకేషన్ అని, అంటే ఇప్పుడు ఏదైనా మనం మ్యారేజ్ చేసుకుంటాం, ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం, దాన్ని సెరమనీ అంటాం, సెరమనీ అన్నారు. Our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site situated in the middle of the pond called Ramatirtha, which was near our house. So వీళ్ళు ఏం చేసేవారంటే జైనులుద్దీన్ రైట్, జైనులుద్దీన్ అంటే వీళ్ళ ఫాదర్ అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ ఏం చేసేవారంటే ఆయన పడవ నడిపేవారు. అదే మామూలుగా చేపలు పట్టేవాళ్ళు అని ఉంటారు కదా, సో అలాగా ఆయన చేసే పని అది. సో ఈయన ఏం చేసేవారంటే ఒకరోజు ఈయనకి శ్రీరామ కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు రామేశ్వరంలో టెంపుల్ అదే కదా రామేశ్వరం. సో ఆ టెంపుల్ జరిగేటప్పుడు ఏమైందంటే ఆ అకేషన్ వచ్చినప్పుడు ఆ విగ్రహాలు ఉంటాయి కదా, ఐడియల్స్, IODLS, ఐడియల్స్ అంటే విగ్రహాలు. సో ఐడియల్స్ పట్టుకెళ్ళడానికి వీళ్ళ పడవలోనే పట్టుకెళ్ళారు. ఎక్కడి నుంచి? పాండ్, రామతీర్థ పాండ్ నుంచి వెళ్తున్నారు ఎక్కడికి? రామేశ్వరం టెంపుల్కి. ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొఫెట్ వర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడ్ టెల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ, సో వీళ్ళ గ్రాండ్ మదర్ గట్ట ఏం చెప్పేవారంటే రామాయణంలో జరిగిన విషయాలు కూడా అబ్దుల్ కలాం గారికి చెప్తూ ఉండేవారు ఎప్పుడు ఆయన చిన్నప్పుడు. One day when I was in 5th standard at the Rameshwar Elementary School, a new teacher came to our class. I used to wear up a cap which marked me as a Muslim. So one day ఏమైందంటే 5th క్లాస్లో ఉండగా ఎలిమెంటరీ స్కూల్లో, రామేశ్వర ఎలిమెంటరీ స్కూల్లో ఒక టీచర్ వచ్చాడు వాళ్ళ క్లాస్కి. సో ఆయన ఎలా ఉండేవాడంటే ముస్లిమ్స్ అంటే నార్మల్గాని ఒక క్యాప్ పెట్టుకుంటారు. సో ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు ద రామనాథ శాస్త్రి. సో ఈయన రామనాథ శాస్త్రికి పక్కన రోలో కూర్చున్నాను. హూ వోర్ ద సాక్రెడ్ థ్రెడ్ అంటే బ్రాహ్మిన్స్ వేసుకుంటారు కదా, ఆ థ్రెడ్ వేసుకున్నాను. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూస్ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. సో ఆ టీచర్కి నచ్చలేదు రామనాథ శాస్త్రి పక్కన కూర్చోవడం. In accordance with our social rankings as the new teacher side, I was asked to go and sit on the back bench. So teacher ఏం చెప్పాడంటే నువ్వు అబ్దుల్ కలాంని నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చోమని చెప్పాడు.
I felt very sad, so I did Ramanatha Shastri. He looked utterly downcast, and I shifted to my seat in the last row. The image of him weeping and when I was shifted to the last row left lasting impression on me. సో ఏమైందంటే అబ్దుల్ కలాంని వెనక్కి వెళ్ళి కూర్చోమనగానే ఇంక చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళంతా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. వీళ్ళందరూ ఏమనుకున్నారు, అబ్దుల్ కలాం ఏమనుకున్నారంటే నేను వాళ్ళ దానికి సంబంధించిన వాడిని కాదు కాబట్టి నన్ను అలా కూర్చోబెట్టారని ఇంక ఫస్ట్ టైం అలా అనిపించింది. నన్ను వెనక్కి వెళ్ళాము. ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. సో వీళ్ళు జరిగిన విషయం అంతా వెళ్ళి ఇంటికి చెప్పారు వాళ్ళ పేరెంట్స్కి. లక్ష్మణ్ శాస్త్రి సమ్మన్డ్ ద టీచర్ అండ్ ఇన్ అవర్ ప్రెజెన్స్. సో లక్ష్మణ్ శాస్త్రి రావణ శాస్త్రి వాళ్ళ ఫాదర్ ఏమని చెప్పాడు, ఆ టీచర్ని రమ్మని చెప్పాడు. సమ్మన్స్ అంటే told the teacher that he should not spread the poison of social inequality and communal intolerance of the minds of the innocent children. ఏమైందంటే మీరు రమ్మని చెప్పాడు కదా లక్ష్మణ్ శాస్త్రి, మీరు పిల్లలకి వాళ్ళు కలిసి కూర్చుంటారు, వాళ్ళని మీరు అలా కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రీజన్కి చెందిన వాళ్ళ కింద వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళు బ్రాహ్మణు వీళ్ళు ముస్లిము వీళ్ళు క్రిస్టియన్ అని ఏమి ఉండదు. సో మీరు అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. అలాగా మీరు ఒక ఇంటాలరెన్స్. హీ బ్లంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్. సో తను ఏమడిగాడంటే మీరు అపాలజీ క్షమాపణ చెప్పండి, క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్, స్కూల్ వదిలేయాలి లేకపోతే ఈ రామేశ్వరం వదిలి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. Not only did the teacher regret his behavior, but the strong sense of conviction Lakshmana Shastri conveyed ultimately reformed this young teacher. Okay. So finally our teacher convinced ayyadu. On the whole, the small society of Rameshwaram was very rigid in terms of the segregation of different social groups. So Rameshwaramlo segregation ante divide cheyabadindani. సో అక్కడ ఆల్రెడీ చాలా మంది పీపుల్ కలిసే ఉన్నారు డిఫరెంట్ రీజన్స్ కి అన్నమాట. However, my science teacher Sivasubramanian Iyer, though an orthodox Brahmin with a very conservative wife, was something of a rebel. ఓకే, సో ఇక్కడ ఈయన గురించి స్పెషల్గా రాసుకున్నారండి, ఎందుకంటే వీళ్ళ సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్. సో ఈయనకి ఒక హోప్ ఇచ్చింది. ఎందుకంటే ఈయన ఒకరోజు ఒక లెసన్ చెప్తాడు చూడండి. He did his best to break the social barriers to the people from varying backgrounds could mingle easily. So ఆయన వీడు ముస్లిం వీడి క్రిస్టియను వీడి హిందూ వీడి జైను అలా ఉంటుంది ఏమి ఉండేది కదా. ఆయన అందరినీ ఒకేలాగా చూసుకున్నావు. ఎవరు వీళ్ళ సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య. He used hours with me and would say, Kalam, I want you to develop so that you are on par with the highly educated people of the big cities. So నేను ఏమని చెప్పారంటే ఆయన కలాంతోనే, ఐ వాంట్ టు డెవలప్ సో దట్ యు ఆర్, నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి, ఆన్ అ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ హోమ్ ఫర్ ఎ మీల్. చూడండి, శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ ఏమో బ్రాహ్మణ్, అబ్దుల్ కలాం గారు ఏమో ముస్లిం. సో శివసుబ్రహ్మణ్య అయ్యర్ అబ్దుల్ కలాం గారిని వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచారు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి ఒక ముస్లింని లంచ్ పిలిచారు. హిస్ వైఫ్ వాజ్ హారిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఎ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ ఆఫ్ డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. హిస్ వైఫ్ వాజ్ హారిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ది ముస్లిం బాయ్. సో ఫస్ట్ వాళ్ళ వైఫ్ ఏదో అనుకుంది, ఏంటి ఒక ముస్లిం బాయ్కి నేను వంట చేయడం ఏంటి. షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్. సో సర్వ్ చేయడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు. శివసుబ్రహ్మణ్యన్ వాజ్ నాట్ perturbed, nor did he get angry with his wife, but instead served me with his own hands and sat down beside me to eat this meal. సో వాళ్ళ వైఫ్ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ వాళ్ళ వైఫ్ ఒక ముస్లింకి నేను వండను నేను సర్వ్ చేయను అన్నట్టుగా కొంచెం బిహేవ్ చేసింది. అప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యరే అబ్దుల్ కలాం గారికి సర్వ్ చేసి ఆయనతో పాటుగా ఈయన కూడా ఇద్దరు కూర్చొని భోజనం చేశారు.
హిస్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ ద బిహైండ్ ద కిచెన్ డోర్. సో వీళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు కదా కూర్చొని, వీళ్ళ వైఫ్ చూస్తుంది డోర్ దగ్గర నుంచి. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్, డ్రాంక్ వాటర్ అండ్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్. చూడండి ఆయన క్యారెక్టర్ ఎలాంటిది. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆయన అదే ఈ లీఫ్లో తిన్నారు కదా, ఆకులో తిన్నారు కదా, ఆయన ఆకు తీసి ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేశాడు ఆయన. When I was leaving his house, Sivasubramanya Iyer invited me to join him for dinner again the next weekend. So Sivasubramanya Iyer మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కి ఈయన పిలిచారు. Observing my hesitation, he told not to upset, saying, once you decide to change the system, such problems have to be confronted. So ఫస్ట్ మనం మారాలి. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళంటే ఎలా ఉన్నారు, ఫస్ట్ మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్గా మనది చూసి ఇవాళ కాకపోయినా రేపైనా వేరే వాళ్ళు మారుతారు, కనీసం ఎవరైనా మారుతారు. When I was visited his house the next week, Sivasubramania's wife took me inside her kitchen and served me food with her own hands. నెక్స్ట్ వీక్ అని వెళ్ళినప్పుడు, ఈసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ వడ్డించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, ఇప్పుడు వాళ్ళ వైఫ్ స్వయంగా వండి అబ్దుల్ కలాం గారికి సర్వ్ కూడా చేసింది. ఎందుకంటే ఆయన బిహేవియర్ చూసి. ఆయన తిన్న తర్వాత లేచి వెళ్ళిపోలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వెళ్ళిపోలేదు. మొత్తం ఆయన తిన్న ఆకు తీసి ఆ ప్లేస్, ఆయన తిన్న మొత్తం ప్లేస్ ఎంతవరకు ఆయన తిన్న ప్లేస్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళారు. Then the Second World War was over and India's freedom was imminent. Indians will build their own India, declared Gandhiji. So Second World War అయిపోయిన తర్వాత ఇండియన్స్ వాజ్ build their own India, declared Gandhiji. సో గాంధీజీ ఒక డిక్లరేషన్ చేశారు, ఏంటంటే ఇండియన్స్ విల్ build their own India. సో తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. The whole country was filled with an unprecedented optimism. I asked my father for permission to leave Rameshwaram and study at the district headquarters in Ramanathapuram. సో రామనాథపురం వెళ్ళడానికి వాళ్ళ ఫాదర్ని పర్మిషన్ అడిగాడు. అప్పుడు వరల్డ్ వార్ అయిపోయింది, మొత్తం అంతా ఫ్రీడమ్ వచ్చేసింది ఇండియాకి. సో హీ టోల్డ్ మీ, ఇఫ్ ఐ థింకింగ్ అలౌడ్ అబుల్, ఐ నో యూ హ్యావ్ టు గో టు గ్రో. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళడం నాకు ఐ నో యూ హ్యావ్ టు గో టు గ్రో. సరే నువ్వు చదువుకోవడానికి, హైయర్ స్టడీస్ చదవడానికి వెళ్తున్నావు. డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ ఎలోన్ ద వితౌట్ ద నెస్ట్. సీగల్ అంటే సీ దగ్గర ఉంటాయి, సముద్రం దగ్గర ఉంటాయి, సీగల్ పక్షులు అంటారు. వాళ్ళకి వింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ వితౌట్ ద నెస్ట్. సో ఆ పక్షులు ఎగిరేటప్పుడు ఎలా ఎగురుతాయంటే విత్ నెస్ట్తో ఎగురుతాయి. అంటే అవి గూడు కట్టుకుంటాయి కదా, దాన్ని పట్టుకుని ఎగురుతాయి వాటి పిల్లలతో. He quoted Khalil Gibran to my hesitant mother, your children not your children, they are the sons and daughters of the life's longing for itself. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఖలీల్ గిబ్రన్ అబ్దుల్ కలాం మదర్తో, యువర్ చైల్డ్ నాట్ యువర్ చైల్డ్, మీ పిల్లలు మీ కాదు, దే ఆర్ ద సన్స్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఇట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. వీళ్ళ మదరు ఏమందంటే, వీళ్ళ మదర్కి మాత్రం ఇష్టం లేదు. ఎవరు? అబ్దుల్ కలాం మదర్కి ఇష్టం లేకపోతే ఖలీల్ గిబ్రాన్ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబరే ఏమని చెప్తాడంటే, మనం పిల్లలకి ప్రేమనివ్వాలి కానీ మన ఎమోషన్స్ ఇవ్వకూడదు. అంటే వాళ్ళని వాళ్ళగా ఎదగనివ్వాలి అని చెప్తాడు. ఓకే, వాళ్ళగా ఎదగనివ్వాలి, వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పాడు. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ లెసన్, మై చైల్డ్హుడ్ బై APJ అబ్దుల్ కలాం. ఓకే, సో ఈ లెసన్లో మీకు గ్లోసరీ అని ఉంటుంది, సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ అవి, గ్లోసరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.